హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పుల్లట్ల రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసుల పెరుగులోకి 2 గ్లాసుల కడిగిన బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అందులోకి 1 స్పూను మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకుని శనగపప్పు 1/2 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, అందులో కూడా పెరుగు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా 6-7 గంటలు నాననివ్వాలి. నానిచ్చాక ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం, మెంతులు నానిన దాంట్లో పెరుగు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి, లేదంటే దోశలు ఇరిగినట్టుగా వస్తాయి. నూకలాగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న పిండిలోకి తగినంత ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, సగ్గుబియ్యం కూడా వేసి కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి, వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పక్కనే ప్యాన్ పెట్టుకుని బాగా పలుచగా కాకుండా మందగా కాకుండా వేసుకోవాలి దోశలు. ఇది 2 రకాలుగా కాల్చుకోవచ్చు. ఒకటి ప్లెయిన్ దోశ కింద, లేదా ఆనియన్స్ పచ్చిమిర్చి దోశ కింద, లేదా ఉప్పు కారం వేసుకున్న దోశల కింద కూడా వేసుకోవచ్చు. నేను 3 రకాలుగా కూడా వేసాను. ఇది కొత్త ఆవకాయతో లేదా కార్పొడితో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయి పుల్లట్ల రెసిపీ. చిన్న చిన్న ముక్కల కింద పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పక్కల కాలిన తర్వాత ఈజీగా వస్తాయి ఈ దోశలు వేసుకోవడం. టర్న్ చేసుకుని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇంకో దోశ వేసుకుని, ఉప్పు కారం కలిపిన దోశ ఇది. నేతితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పు కారంది. లేదా కారపొడి, పుట్నాల పప్పు కారపొడి కానీ, కరివేపాకు పొడి కానీ కాల్చుకోవచ్చు. థ్యాంక్ యూ.